గురుదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర లింగాలను కూడా పూజించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఆ అరణ్యవాస సమయంలో స్వామివారిని దర్శించుకొని ఆ రాజరాజేశ్వర స్వామివారి యొక్క కరుణాకటాక్షాల చేత కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా జయించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఈ కాలానుగుణంగా ఈ కలికాలం ప్రారంభంలో రాజరాజేశ్వర స్వామి వారు ఇప్పుడు ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థలంలో ఆవిర్భావమయ్యారు. ఒకసారి రాజమహేంద్రవరాన్ని పరిపాలించేటువంటి రాజరాజ నరేంద్రుడు దేశాటన చేస్తూ వేట చేస్తూ ఒకసారి ఈ వేములవాడ క్షేత్రానికి వచ్చి వేములవాడ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి నాంపెల్లిలో విడుదల చేశారు. ఆ సమయంలో చక్కగా అతనికి పూర్వజన్మ పాపం వల్ల ఆ రాజరాజ నరేంద్రునికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వల్ల అతని యొక్క పెంపుడు కుక్క కూడా ఆ కుష్ఠరోగం సంక్రమించింది. కాబట్టి అతను నిత్యం బాధపడుతూ ఉండేటువంటి వాడు. ఒకనాడు ఆ కుక్క రాజరాజనేంద్రుని యొక్క పెంపుడు కుక్క దేశమంతా తిరుగుతూ ఈ వేములవాడ క్షేత్రంలో ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థానంలో బురదగుంటలా ఉండేది. ఆ బురదగుంటలో వచ్చి కూర్చుండేసరికి వెంటనే ఆ కుక్క యొక్క కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకు ఉన్నటువంటి పుండ్లన్నీ కూడా తొలగిపోయాయి. వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి. అందరూ కూడా చెప్పండి, జై బలో కోటిలింగేశ్వర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, జయ జయ కోటిలింగేశ్వర భగవానికి. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండాలి. అందరూ కూడా జయ హో కోటి దీపోత్సవ భగవానికి, జయ హో కోటి దీపోత్సవానికి విచ్చేశారు. జయ జయ హో జయ జయ కోటి దీపోత్సవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారు, వారిరువురికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. కోటిలింగేశ్వర భగవానికి జయ హో. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ కూడా అందరూ చెప్పండి, ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, ఓం ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక లోక అనుగ్రహకారకం అనుగ్రహకారకం శివమేకం శివమేకం పరం వందే పరం వందే శికారాయ శికారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః మహాదేవం మహాదేవం మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం నాశనం మహాపాప మహాపాప హరం వందే హరం వందే మకారాయ మకారాయ నమో నమః నమో నమః. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కోటిలింగేశ్వర భగవానికి జై. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, జయ హో కోటి దీపోత్సవానికి, జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి, జయ జయ హో జయ హో
కోటి దీపోత్సవానికి జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో మంగళవాయిద్యం ఆపాలి. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చందు పుత్రకాముత పురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద ఓం యో వేద తాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మద బ్రహ్మ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ 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 మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ 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 నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివతరాయ 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 నమో నమశ్చ శివతరాయ శివతరాయ నమః శివతరాయేతి శివతరాయ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం సంతునా సంవిదో భవంతో మహాంతో న గృహంతో తథాస్తు. యనోల వంశోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య జన్మదినోత్సవాఖ్యే కర్మణి దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు తథాస్తు. సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. యజమానస్య కృత తెలంగాణ రాష్ట్ర రాజ్య సకల సస్యాభి భోగభాగ్యాభి అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సత్యా సంతు యజమానస్య కామాః. కోటిలింగేశ్వరుడు అనంత కోటి ఫలితాలనిచ్చి ఆ పరమేశ్వర అనుగ్రహంతో సమస్తమైన శుభములు కలగాలని వేదాశీర్వచనాన్ని తెలుపుతున్నాం. జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి జయ జయ హో. శ్వేతార్కమూల గణపతి భగవానికి
సంకష్ట చతుర్థి పర్వదిన శుభసమయే శ్వేతార్కమూల గణపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి శ్వేతార్కమూల గణపతయే నమః పుష్పం సమర్పయామి శ్వేతార్కమూల గణపతయే నమః బోలో శ్వేతార్కమూల గణపతి భగవానికి. కార్తీక మాసం అందున సంకష్ట చతుర్థి ఈ రోజున సంకష్ట చతుర్థి కాజీపేట శ్వేతార్కమూల గణపతి యొక్క అనుగ్రహం కలిగింది. శ్వేతార్కమూల గణపతి భగవానికి. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన వృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుఃకీర్తిం ప్రజాన్ దదుః. శ్వేతార్కమూల గణపతి సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఓం గద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓచేమశంతమగో హృదే సర్వోక్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోऽस्तु. యో రుద్రో అగ్నో యో అప్సు యో ఓషధీషు యో రుద్రో విశ్వాభవనా వివేశ తస్మై రుద్రాయ నమోऽस्तु. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత బలసిద్ధిరస్తు. పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తం జరుగుతోంది. పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యో రుద్రో అగ్నో యో అప్సు యో ఓషధీషు యో రుద్రో విశ్వాభవనా తస్మై రుద్రాయ నమోऽस्तु. ఓం విశ్వేత్తాదే సమనేషు ప్రవాచ్యాయ జగర్దమఘవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుషం స్వభావృణో శరభాయ ఋషిబంధవే. భక్తులందరూ కూడా పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లాన్ని అందరూ కూడా కళ్ళకద్దుకోండి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. సుముహూర్తం జరుగుతోంది. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వతైవావిచాచలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అమితిష్ఠభృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాని సంజయన్ను ఇంద్రజేన మధే ధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. గౌరీర్మిమాదృణాక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే నవదే బహువచే సహస్రాక్షరా పరమే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మాంగళ్య గౌరీ దేవ్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరగబోతోంది. పార్వతీదేవి కంఠంలో ధరింపజేయబోయేటువంటి పవిత్రమైన మాంగళ్యములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణంలో మంగళసూత్రములందరూ కళ్ళకద్దుకోండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, పార్వతీమాతాకి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మాంగళ్య ధారణ జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణ అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. భోలా శంకర భగవానికి. పరమ పవిత్రమైన కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి విశేషమైన పట్టు వస్త్రముల సమర్పణ జరుగుతోంది.
మన యొక్క రాష్ట్ర ప్రథమ పౌరులే వచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రం భక్తులందరి తరపున ప్రజలందరూ కూడా ఈ పుణ్యవేళ స్వామివారికి అమ్మవారి కళ్యాణ వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు. అందరూ కళ్ళకద్దుకోండి. రాజరాజేశ్వర భగవానికి, పార్వతీ మాతాకి. అలాగే పరమ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో ఎంతో విశేషం. యనుముల వంశంలో జన్మించి ఎన్నో విజయాలు అందుకున్న మన రేవంత్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి మనవడి యొక్క సమక్షంలో మనందరి తరపున ఆ భగవంతుడికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి, పార్వతీ అమ్మవారికి కళ్యాణ వస్త్రములు మరియు మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు దంపతుల సమక్షంలో భక్తకోట అందరూ తరపున మనందరం అందిస్తున్నాం. అందరూ కళ్ళకద్దుకోండి. జయ హో రాజరాజేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెట్టి గట్టిగా చెప్పాలి. జయ హో కోటి దీపోత్సవానికి, జయ హో కోటి దీపోత్సవానికి. యువం వస్త్రాని పేవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమద్రూతాని విశ్వారుతేనా మిత్రావరుణా సజేథే. ఓం యువం వస్త్రాని పేవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమద్రూతాని విశ్వర్తేన మిత్రావరుణా సజేథే. సుమంగళేరియం వధోరిమాగుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యే దత్తాయాధాస్తం విపరేతనా. రాజరాజేశ్వర భగవానికి. ఓం యోపాం పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి చంద్రమా వాగపాం పుష్పం. పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి పుష్పావతి ప్రసూవతి ఫలే. పరమ పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి కళ్యాణంలో పూలమాల సమర్పణ ఉంది. అందరూ కూడా పూలమాలను ఒక్కసారి నమస్కారం చేసుకోండి. భక్తులందరూ స్వయంగా మీ అమృత హస్తాలతో స్వామికి సమర్పించినట్టుగా భావన చెయ్యండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం. పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి. బోలో రాజరాజేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ముక్త కంఠంతో చెప్పండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. శంభో శంకర, హర హర మహాదేవ. సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళునికి జరిగే భస్మహారతి ఈరోజు మనం కోటి దీపోత్సవ వేదిక పైన వీక్షించబోతున్నాం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మహారతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మృత్యోర్ముక్షే యమామృతాదో శాంతిర్ద్యౌ శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాని శాంతిర్షధయ శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతిరజా శాంతిరశ్వ పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతిర్మే అస్తు శాంతి. ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై. ఉజ్జయినిలో మాత్రమే జరిగేటువంటి భస్మహారతి. ఈ భూమండలంలో ఏకైక క్షేత్రం ఉజ్జయిని క్షేత్రం. ఆ ఉజ్జయిని క్షేత్రంలో ప్రతిరోజు జరిగే భస్మహారతి కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరుగుతోంది. కనులారా తిలకించండి. భస్మహారతి ప్రారంభమవుతోంది. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం యో రుద్రో అగ్నో యో అప్సయో ఓషధీషు యో రుద్రో విశ్వ తస్మై రుద్రాయ నమో అస్తు.
ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవేనాది భవేం భవస్మమా భవోద్భవాయ నమః దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మహాకాల్ భగవానికి జై నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ ఉమాపతయే పశుపతయే నమో నమః కద్రుద్రాయ ప్రచేదసే మేఢుష్టమాయ దవ్యసే శంతమగో హృదే సర్వోక్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు ఉజ్జయిని మహాకాల్ భగవానికి జై ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మహాకాల్ భగవానికి జై మహాకాళేశ్వర భగవానికి ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ చక్కగా స్వామివారి సేవలో కొనసాగుదాం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ మహాకాళేశ్వర భగవానికి జై మహాకాళేశ్వర భగవానికి జై ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి మహాకాళేశ్వర భగవానికి పుష్పావతే ప్రచోవతే ఫలనేర ఫలావుత అశ్వాయువదిత్రైర్వేరుధ పారయిష్టవః మహాకాళేశ్వర భగవానికి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యువం వస్త్రాని పే వసావసాధే యువోరచ్ఛిద్రామంతవో మహాకాల్ భగవానికి యువం వస్త్రాని పే వసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాదరతమదాన విశ్వర్తేన మిత్రావరుణా సచేధే ఓం యువం వస్త్రాని పే వసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతిరతమనుదాన విశ్వర్తేన మిత్రావరుణా సచేధే మహాకాళేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఓం యువం వస్త్రాని పే వసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాతరతమృదాన విశ్వర్తేన మిత్రావరుణా సచేధే
మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంద్వౌషధేః మధునక్తముతోషజ మధువద్పార్థివగౌరజः మహాకాల్ భగవానికి అమృత ఫల నైవేద్యం సమర్పయామి. ఉజ్జయిని మహాకాల్ భగవానికి మహాకాళేశ్వర భగవానికి ఓం యో దేవస్విదాస్మాకం దియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. అమృత ఫల నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాకాల్ భగవానికి మహాకాళేశ్వర భగవానికి ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. మహాకాళేశ్వర భగవానికి ఓం నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. సందతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. బోల్ మహాకాల్ భగవానికి. బోలో మహాకాళేశ్వర భగవానికి. సందతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. మహాకాళేశ్వరాయ నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. శ్రీ మహాకాళేశ్వరాయ నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి రక్షాంధారయామి. మహాకాళేశ్వరాయ నమః. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఆనంద దివ్య కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఆనంద కర్పూర నీరాజనం భక్తులకు చూపించండి. అమ్మా హారతి కళ్ళగద్దుకోండి. మహాకాళ నమోస్తు. మహాకాళేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భస్మహార సంపూర్ణ సాఫల్యత సిద్ధిరస్తు. మహాకాళేశ్వర భగవానికి జై. ఓం यो रुद्रो अग्नो यो अप्सुयवोषधेषु यो रुद्रो विश्वा भवना तस्मै रुद्राय नमोऽस्तु. महाकालेश्वर स्वामी संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु. युवं वस्त्राणि वसावसाधे युवोरुच्छिद्रामन्दवो हसर्गाः अवातिरतमनुदान विश्वर्तेन मित्रा वरुणा सचेधे. महाकालेश्वर स्वामी संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु. फलं मनोरथ फलं पुत्रपौत्र प्रवर्धनो यस्मादस्माजवमतः शान्तिं प्रयच्छ मे. ओम फलं मनोरथ फलं पुत्रपौत्र प्रवर्धनो तथास्तु.
महाकालेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनो उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। उज्जयिनी महाकालेश्वर स्वामी संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु। ओम नगर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्था संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे। दक्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्य सग्गुस्थं तत्रामि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितं यम्। నేటి నుంచి కోటి దీపోత్సవ మండపంలో లక్ష్మీకళ ఉట్టిపడబోతోంది. ఇప్పటికే శ్రీపురం స్వర్ణ దేవాలయం నుంచి విచ్చేసిన రజత కామధేనువు కొలువుదీరి ఉండగా నేటి నుంచి భక్తులను అనుగ్రహించేందుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సైతం మనకు సాక్షాత్కరిస్తున్నారు. 108 విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిపించుకుని ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తి చేసుకుని శ్రీపురం స్వర్ణ దేవాలయం నుంచి స్వర్ణ శోభిత వైభవలక్ష్మి అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తున్నారు. ఆ సిరుల తల్లికి ఒక్కసారి జయ జయధ్వానాలు పలుకుదాం. భక్తులందరికీ ముఖ్య గమనిక, ప్రాంగణంలో కొలువై ఉన్న కోటిలింగేశ్వరుడికి మహాహారతి జరగబోతోంది. మహాహారతితో పాటు వేదికపై కొలువున్న మహాదేవునికి ప్రాంగణంలో కొలువై ఉన్న కోటిలింగేశ్వరునికి 108 మంది భక్తులచే 108 పంచహారతులతో ప్రత్యేక నీరాజనం ఉంటుంది. అందరూ కూడా కోటిలింగేశ్వరుడికి జరగబోయే మహాహారతిని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ మనవి, ఇది దీపారాధన కాదు. దయచేసి అందరూ కూడా కోటిలింగేశ్వరుడికి జరిగే మహాహారతిని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అష్టోత్తర శత పంచహారతులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः। भवे भवे नादि भवे भवस्व मां भवोद्भवाय नमः। वामदेवाय नमः, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः,
రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః सर्वेभ्यः नमस्ते सर्वरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो भगवान की ओम अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते सर्वरूपेभ्यः भगवान के महाकालेश्वर भगवान के महाकालेश्वर भगवान के ओम नमः शिवाय ओम नमः शिवाय महाकाल भगवान की ओम श्री स्वर्ण महालक्ष्म्यै नमः श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम स्वर्ण महालक्ष्म्यै नमः श्री स्वर्ण महालक्ष्मी देव्यै नमः आनंद मंगल दिव्य नीराजनम जय जय स्वर्ण महालक्ष्मी माता की जय। वेलूर स्वर्ण महालक्ष्मी माता की जय स्वर्ण महालक्ष्मी माता की जय जय स्वर्ण महालक्ष्मी माता की భక్తులందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తర్వాతి కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. దయచేసి భక్తులందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదిక ముందు భాగంలో ఉన్న మహిళా భక్తులు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
కళ్యాణోత్సవ శోభతో అలరారుతున్న కోడెమొక్కుల రాజన్న ఇప్పుడు నంది వాహనంపై మీ చెంతకు వేయించేస్తున్నారు వాహన సేవ ద్వారా. దయచేసి భక్తులందరూ కూడా ఎక్కడ వారు అక్కడ కూర్చుని వాహన సేవను తిలకించవలసిందిగా కోరుతున్నాం. పరిణయోత్సవ శోభతో అలరారుతున్న కళ్యాణమూర్తులు నంది వాహనంపై మీ చెంతకే వేయించేస్తున్నారు. ఎక్కడి వారు అక్కడే కూర్చుని దర్శించవలసిందిగా కోరుతున్నాం. స్వామి అమ్మవార్ల వాహన సేవను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
దయచేసి భక్తులందరూ కూర్చుంటే మనం సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో సభా సరస్వతికి నమస్సులు తెలియజేస్తూ భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన హల్దీపురం వైశ్య గురుపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 వామనాశ్రమ స్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటూ ప్రతి సవాలుని ఒక అవకాశంగా మలుచుకుని అపజయాలను సైతం అనుభవాలుగా మార్చుకుని రాష్ట్రమంతటికీ దిశానిర్దేశం చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్న స్ఫూర్తివంత నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారికి, దంపతులిరువురికి ఈ కోటి దీపోత్సవ వేదిక తరపున, ఇక్కడికి విచ్చేసిన భక్త కోటి తరపున సాదర స్వాగతం. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, అంతేకాదు ఈనాడు మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఇలాంటి పవిత్ర దీపోత్సవ వేదికపై లక్షలాది మంది భక్తుల సమక్షంలో కోటి దీపోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి గారు తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం నిజంగా ఆనందదాయకం. ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలున్నా సరే కాసేపు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి సేవకు పుట్టినరోజున సమయాన్ని కేటాయించటం ఆయనలోని భక్తి తత్పరతకు నిదర్శనం. మరి ఆ పరమేశ్వరుడు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో ఆయనకు ఆయురారోగ్యాలను, మరింత ఉత్తేజాన్ని, అపారమైన శక్తిని అందించాలని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. హర హర మహాదేవ్. త్రిలింగ దేశం అంతా వినిపించాలి. త్రిలింగ దేశమే నేటి తెలంగాణ. హర హర మహాదేవ్. తుమ్మల నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, రచన టెలివిజన్ యాజమాన్యము, భక్తి టీవీ, ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత 14 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాదు నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవ్ నామస్మరణ వినిపించి 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని, యాదాత్మికతను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకుండే కష్టాలలో, మనకుండే యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక గొప్ప మనశ్శాంతిని, ఒక స్ఫూర్తిని, ఒక శక్తిని అందిస్తుంది. అలాంటిది లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈనాడు
రచన టెలివిజన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నా జన్మదినం మీ సమక్షంలో గడుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. జన్మదినం కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుకోవడం అంటే ఒక గొప్ప జ్ఞాపకం. అలాంటిది 4 కోట్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు, ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ను కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈనాడు మనం ఎంత కష్టంలో, ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది. ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హరహర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి, మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. మన కోటి దీపోత్సవ వైభవాన్ని గుర్తిస్తూ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయటం నిజంగా మనందరికీ, మన క్రమశిక్షణకు, మన భక్తి తత్పరతకు ఇది ఒక చిరు కానుక అని మనం భావించాలి. గట్టిగా మన ఆనందాన్ని తెలియచేద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తూ వచ్చే సంవత్సరం నుంచి ఒక అధికారిక ఉత్సవ హోదా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం మనందరం హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మీరెంతగానో ఎదురు చూస్తున్న కార్తీక దీపారాధన ఈనాటి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి గారి ప్రత్యక్ష సమక్షంలో ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి సతీమణి గీత గారు, వారి చేతుల మీదుగా వేదికపై తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా ఆత్మీయ చైర్మన్ గారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, శ్రీ రమాదేవి గారులను కూడా
వేదికపై కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరిణయోత్సవ శోభతో అలరారుతున్న శుభవేళ కార్యక్రమంలో తదుపరి సప్తహారతులు, మహానీరాజనం వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతి. మదిమదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సప్తహారతి ప్రారంభమవుతోంది. 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. బిల్వహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు.
దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును. నాగహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది, రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. సింహహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. రుద్రహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, జిష్టి ఘోష తొలగు. కుంభహారతి జరుగుతోంది, గట్టిగా కరతాళ ధ్వనులు. విశ్వభువనాని సర్వా సకృత్యగాభిరవిధం
నక్షత్రవశాత్తు నామనక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. నక్షత్ర హారతి సప్తహారతుల్లో చివరి హారతి గట్టిగా కరతాళ ధ్వనులు. శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. కోటి దీపకాంతుల జన నీరాజనోత్సవంలో పరమేశ్వరుడు పరవశించి మహాలింగేశ్వరుడి రూపంలో దర్శనమిస్తున్నారు వేదికకు ఎడమవైపు. ఆ మహాలింగేశ్వరునికి ప్రమథ గణాలే కదిలి వచ్చి ఒక అద్భుత మహానీరాజనాన్ని సమర్పిస్తున్నాయా అనేంతలా ఒక కమనీయ దృశ్యాన్ని వీక్షించబోతున్నాం. మహానీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా మనవి.
మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి వారిని అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి. నమామి శంకరాచార్యం సర్వలోకైకవందితం భజే శ్రీ భారతీ తీర్థం శారదా పీఠ సద్గురుం విశ్వేశం మాధవం ఢుండిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మన దేశంలో అలాగే విదేశాల్లో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా దీపావళి పండుగని 3 రోజులు లేకపోతే 5 రోజులు ఆచరించేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో కోటి దీపోత్సవం పేరులో దీపావళి పండగలాగే సుమారు 13-15 రోజులు ఆచరించేది మనందరికీ కూడా చాలా ఆనందకరమైన గొప్ప విషయం. దీనికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థరంలో పండగగా ఆచరిస్తామో దానికి మన ప్రభుత్వం తరపున సహకారం కూడా మనం ఇస్తామని చెప్పినది విని మనందరికీ కూడా చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమానికి మనందరికీ తెలిసినట్టు రచన టెలివిజన్ తరపున చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారు, అలాగే శ్రీమతి అయిన రమాదేవి గారు దీనికి చాలా ఆలోచించుకొని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. నేను మొన్న 4వ తారీఖు మంగళవారం రోజు ఒకసారి వచ్చాను. ఆ రోజు గవర్నర్ వచ్చారని కారణంతో ఆశీర్వచనానికి సమయం దొరకలేదు. కానీ మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చాలా శ్రద్ధాభక్తితో అమ్మగారు రమాదేవి గారు చాలా శ్రద్ధాభక్తితో వినమ్రంతో వినంతి చేశారు. అందుకే రమాదేవి గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ వచ్చాము. మన దగ్గర వచ్చి ఈ ఆశీర్వచనాన్ని వినేది మనకు చాలా సంతోషమైందని ఈ సందర్భంలో చెప్తూ, మనకు ఈరోజు మళ్ళీ నేను 3-4 సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరిగంపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషమైంది. కైలాసంలోనూ ఉన్నట్లు ఇక్కడ వేదిక తయారు చేశారు. అలాగే మహాలింగం ఇవన్నీ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ కళ్యాణోత్సవం చూసి ఊరిగంపు ఉత్సవం చూసి మళ్ళీ చాలా సంతోషమైంది. ఇలాంటి భాగ్యాన్ని రామాదేవి గారు మనకు మళ్ళీ ఇచ్చారని ఈ సందర్భంలో చెబుతూ, మనకు వేదవ్యాస మహర్షులు పురాణంలో ఏం చెప్పారంటే ఈ కార్తీక మాసం చాలా విశేషమైనది. ఈ మాసంలో శివారాధన చేయాలని చెప్తూ మనమందరూ కూడా ఇక్కడ శివారాధన చేసేది మనం చూస్తాము. ఇలాగే ఈ కోటి దీపోత్సవ వేదికపై చాలా శివలోకమే హిమాలయంలాగే ఇక్కడ తయారు చేసుకొని శివుని మహామూర్తిని ఇక్కడ పెట్టుకొని చాలా ఆలయాలు కూడా ఈ సంవత్సరం తయారు చేశారు. పురాణాల్లో వేదవ్యాస మహర్షులు ఏం చెప్పారంటే శివుడు మహాదేవుడు ఎలా ఆవిర్భవించాడు, ఎలా దర్శనమిచ్చాడంటే ఈరోజు కళ్యాణోత్సవ సందర్భంలో చెప్పారు. పరంజ్యోతి స్వరూపుడు శివుడు అంటే ఎవడంటే పరంజ్యోతి స్వరూపుడు. ఆ పరంజ్యోతి స్వరూపుడు చిన్నగా జ్యోతి రూపంలో కనిపించుకొని తర్వాత పెద్దగా
అదే స్తంభ రూపంలో కనిపించి దర్శనమిచ్చి ఆ స్తంభం నుంచే మహావిష్ణుడు అలాగే బ్రహ్మాది దేవతలు వచ్చారు అనేది శివపురాణం స్కందవతి పురాణాల్లో మనకు చెప్పారు. అంటే కోటి దీపోత్సవ సందర్భంలో ఏం చెప్పేదంటే శివుడు ఆద్యం అంటే మొదటి ఆరంభంలో జ్యోతి స్వరూపంలో మనకు అందరి కూడా దర్శనమిచ్చాడు. ఆ పరమాత్ముడే మనందరి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడనేది ఉపనిషత్తులో చెప్పారు. అలాగే భగవద్గీతలో మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అంటే నా అంశమే అందరి హృదయంలో ఉన్నదిని అహం సర్వస్యచాహం హృదయ సన్నివిష్ట నేను అందరి హృదయంలో ఉన్నది